టు కస్పా న్యూస్. నిజాయితీ మా నైజం. తెలంగాణ ఉద్యమకారులను తల్లిలా కడుపులో పెట్టుకుంటా, తెలంగాణ ఫలాలను ఉద్యమకారులకు అందేటట్లు ఉద్యమిస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జూన్ 2 వరకు డెడ్ లైన్ పెడుతున్నా. ఉద్యమకారులకు గడువు లోపల న్యాయం చేయకపోతే జూన్ 2 తర్వాత ఉద్యమకారులతో ప్రత్యక్షంగా ఉద్యమించడానికి శ్రీకారం చుడతా అని తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం బంజారాహిల్స్లోని రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారులతో కలిసి సహాపంక్తి భోజనం చేసి మాట్లాడారు. జార్ఖండ్ ప్రభుత్వం తరహా ఉద్యమకారులకు ప్రభుత్వ పథకాలను అందేటట్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని రేవంత్ను హెచ్చరించారు. జూన్ 2 తర్వాత రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు న్యాయం చేయకపోతే నిద్రలేని రాత్రులు రేవంత్ రెడ్డి గడపాల్సి వస్తుంది అని సూటిగా హెచ్చరించారు. జూన్ 2 తర్వాత రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు న్యాయం చేయకపోతే నిద్రలేని రాత్రులు రేవంత్ రెడ్డి గడపాల్సి వస్తుందని సూటిగా హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి కేంద్రంగా చేసుకుని భూ పోరాటాలకు ప్రణాళికలను టీఆర్ఎస్ పార్టీ రూపొందించుకుంటుందని కవిత అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే నీకు ముఖ్యమంత్రి పీఠం అంది వచ్చిందన్న విషయం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా గ్రహిస్తే మంచిదని, తెలంగాణ ఉద్యమకారులకు సరైన న్యాయం జరిగేటట్లు వెంటనే ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. న్యూస్ టు బి కంటిన్యూడ్. కస్బా న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కస్బా న్యూస్ ఛానల్. నిరంతర వార్తల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.